మానవుడు పుట్టుకతోనే పాపంతో జన్మిస్తాడు. ఏ పాపం అది? జన్మ పాపము అనే అర్థం దానికి. పుట్టుకతోనే పసిపిల్లవాడికి ఏం పాపం ఉంటుందండి? పసిపిల్లవాడికి ఏం పాపం ఉండదు, కానీ పాపం ఉంటుంది. ఏంటది? జన్మ పాపం. పుట్టుకతో వచ్చేదాన్ని జన్మ పాపం. పుట్టిన తర్వాత ఎదిగిన జీవితంలో వాడు చేసిన దేవునికి విరుద్ధమైన కార్యములను బట్టి దాన్ని చేసిన పాపాన్ని కర్మ పాపం అంటారు. అర్థమైందా? జన్మ పాపమైనా కర్మ పాపమైనా మనకి ఎట్లా పోతుంది పిల్లారా? మానవుడు పుట్టుకతోనే పాపి. నీతిమంతుడు ఎవడో లేడు అని బైబిల్లో రాయబడి ఉంది. మానవుల యొక్క జన్మ పాపము కర్మ పాపం తీసివేయడానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందారు. దేవునికి స్తోత్రం. మరి అదే ఇక్కడ రాయబడుతుంది పిల్లారా. యెషయా 43వ అధ్యాయము 20వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జన్మ పాపము కర్మ పాపము కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారి పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మరి వాగ్దానం ఇచ్చిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, మన పాపాలు ఆయన చేత క్షమించబడిన తర్వాత, మన పాపములు ఆయన క్షమించిన తర్వాత, ఇక మనం చేసిన లోగడ పాపములన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకోడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పటి నుంచి మనం పాపం అనుకోవాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణగా సమరయ స్త్రీ చూడండి ప్రియులారా. దేవుని దగ్గరికి వచ్చింది, ఆమె పాపాలను క్షమించబడ్డాయి, ఆమె గొప్ప సాక్షిగా మార్చబడింది. అట్లాగే ప్రియులారా, సమరయ స్త్రీ కొన్న విశ్వాసం ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మాటకి నేను సమరయ స్త్రీ గురించి చెప్తా ఉంటా. ఎందుకో తెలుసా ప్రియులారా? ఆమె దేవుని కోసమే ఎదురు చూసిన స్త్రీ, గొప్ప స్త్రీ అండి. కాబట్టి ప్రియులారా, ఆ సమరయ స్త్రీ లాంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడు ప్రియులారా ఏం జరుగుతుంది? మన పాపాలన్నీ క్షమించబడి మనం ఒక గొప్ప సాక్షిగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.